కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా. కలకత్తా మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా నెల్లూరు మైనార్టీ యూత్ తరపున ఆ విద్యార్థినికి న్యాయం కావాలని, ఇంకెప్పుడు ఆడవాళ్ల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ నిరసన చేస్తున్నాం. పోలీస్ రంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి దుశ్చర్యలకు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టాలు తేవాలని నెల్లూరు మైనార్టీ యూత్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు షేక్ ముజాహిద్, నెల్లూరు మైనార్టీ సేల్ ఉపాధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ర్యాలీకి గల కారణం కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ఒక డాక్టర్, ప్రజలను కాపాడాల్సిన డాక్టర్కి ఇలా జరగడం చాలా దారుణం. ఇంకా సామాన్య ప్రజల సంగతి ఏమిటని, ఈ సిస్టమ్ అనేది ఎట్లా ఉండాలంటే ఇంకోసారి ఆడవాళ్ళ వైపు చూస్తే నా కొడుకులు ఉచ్చ పోసేటట్టు ఉండాలి. నా కొడుకులకి ఇట్లాంటి చర్యలు ఇంకా లేకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దీన్ని ఇంతటితో చేసి నా కొడుకులు ఉరి తీయాలని, అట్లాగే ఎన్కౌంటర్ చేస్తే ప్రతి ఒక్కరికి బుద్ధి వస్తుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఖాసిం. ముస్లిం యూత్ మైనార్టీ సభ్యుల్లో ఒక సభ్యుడిని నేను కూడా. మేమంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి నెరవేర్చడానికి ముఖ్య ఉద్దేశం పశ్చిమ బెంగాల్లోని జరిగిన ఒక దుర్సంఘటన ఏంటంటే, ఒక డాక్టర్కి జరిగిన అన్యాయం, ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయం. ప్రతిదీ కూడా మహాత్మా గాంధీ గారు ఏ రోజైతే ఆడది వీధుల్లో అర్ధరాత్రి నడిచినప్పుడు మనకు స్వతంత్రం వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మనకి 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా మనకి ఆడదానికి స్వతంత్రం రాలేదని కేంద్ర ప్రభుత్వం ద్వారా మా అందరి మైనార్టీ సభ్యులందరి విజ్ఞప్తి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ దుర్సంఘటన ఏమైతే ఉందో దానికి సంబంధించిన దుర్ఘటన జరగకూడని సంఘటన జరిగింది ఆడబిడ్డకి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, కేంద్ర మంత్రివర్యులు అందరూ కలుసుకొని ఆ అమ్మాయికి తగిన న్యాయం జరగాలని మా మైనార్టీ సభ్యుల సమక్షంలో అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.